అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఈ వీడియో చాలా రోజుల నుంచి తీయాలనుకుంటున్నాను, చాలా లేట్ అయిపోయింది, సో సారీ. సో నేను మీకు ఆల్రెడీ నా ట్రావెల్ వీడియోస్లో చెప్పాను కదా, మేము ట్రావెలింగ్ చేస్తున్నాము. సో దాని బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటి అనేది నేను మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అని చెప్పేసి. సో నేను చేద్దాం అనుకుంటూనే ఇలా డిలే అయిపోతూ వచ్చేసిందనమాట. సో మీరు వేరే వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూ కొంచెం బాబు ఉన్నాడు కదా, నాకు కుదరలేదు చేయడానికి, చాలా లేట్ అయిపోయింది. కొంచెం కాదు యాక్చువల్గా చెప్పాలంటే, కానీ చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీరు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు తప్పకుండా వస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో తప్పకుండా లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని, ఓకేనా? ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే కనుక. సో మేము మొత్తం టోటల్ 19 ప్లేసెస్కి వెళ్ళామండి. మా బడ్జెట్ వచ్చేసి పర్ హెడ్ 8,500 పట్టింది. మేము వెళ్ళింది వచ్చేసి టెంపో ట్రావెల్ అనమాట, నార్మల్ బస్ కాదు, మినీ బస్సెస్ అంటారు కదా, టెంపో ట్రావెల్స్. మీకు ఐడియా ఉంటుంది టెంపో ట్రావెల్ అంటే ఏంటి అనేది. సో మొత్తం 19 ప్లేసెస్. ఆ ప్లేసెస్ అన్నీ ఏంటనేది నేను మీకు పక్కన మెన్షన్ చేస్తాను, చూడండి. చాలా కంఫర్టబుల్గా వెళ్ళేసి వచ్చాము, ఏ ఇబ్బంది అవ్వలేదు. ఇంత తక్కువ బడ్జెట్లో మా ట్రిప్ అయిపోతుందని అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా చాలా ఎక్కువ అవుతుందని అనుకున్నాము, కానీ పర్ హెడ్ 8,500 అంటే చాలా బెటర్ అనే చెప్పచ్చు. మాకైతే చాలా బెటర్ అని అనిపించింది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు 8,500లో అన్ని ప్లేసెస్ కవర్ చేసి రావడం అనేది చిన్న విషయం కాదు కదా. సో మేము రూమ్స్ తీసుకున్నాం కదా అన్ని చోట్ల కాదు, వెళ్ళిన చోటల్లో తీసుకున్నాము మ్యాక్సిమము. ఒక 2 days ఏమో కంటిన్యూగా ట్రావెల్ ఉంది. ఒక అంతర్వేది మాత్రం మాకు రూమ్ దొరకలేదు, తీసుకోవాలనుకున్నా కూడా. అంతర్వేది మాత్రం మీరు అప్పటికప్పుడు బుక్ చేసుకుందాంలే వెళ్ళి తీసుకోవచ్చు అని మాత్రం అనుకోవద్దండి. మీరు అంతర్వేది ప్లానింగ్ అంటే కనుక ఖచ్చితంగా బిఫోరే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అంతర్వేదిలో రూమ్స్ తక్కువ ఉంటాయన్నమాట. సో అవి ముందే బుక్ అయిపోయినాయంటే మనకి అప్పటికప్పుడు వెళ్తే మనకు దొరకవు. మాకైతే అదే జరిగింది. అదే కొంచెం ఇబ్బంది అయింది మాకు పిల్లలతో, ఎందుకంటే చాలా దోమలు ఉన్నాయి, చాలా ఇబ్బంది పడ్డాము. ఇంకెక్కడ రూమ్స్కి వాటికి మేమైతే ఎక్కడ ఇబ్బంది పడలేదు, ఇంకా అన్ని చోట్ల దొరికాయి. ఈవెన్ అరకులో కూడా మాకు దొరికిందనమాట రూము, కానీ కొంచెం డిలే అయ్యి వెళ్ళడం వల్ల, మేము లేట్గా వెళ్ళడం వల్ల మాకు కొంచెం ఇబ్బంది పడ్డాము. కానీ వెళ్ళిన రూమ్ అంతా చాలా బాగుంది. 1,500 అక్కడ కూడా రూమ్. మాకు అన్ని చోట్ల మ్యాక్సిమం 12 to 1,500 అండి రూమ్ ఛార్జ్. అంతకన్నా తక్కువ మనకి దొరకవు కూడా ఎక్కడ, ఇప్పుడు ఉండే ఎక్స్పెన్సివ్ థింగ్స్ వల్ల. మనకి ఎక్కడికి పోయినా 12 to 1,500 రూమ్కి అయితే పడుతుంది. అంటే రూమ్లో ఖచ్చితంగా ఒక్కరు ఇద్దరు అనేం లేదు. మేమైతే 4 members 5 members ఉన్నాము రూమ్కి. 3 rooms అలా తీసుకుంటూ వచ్చామన్నమాట వెళ్ళిన ప్రతి చోట. సో అదనమాట, ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు కదా మాతో పాటు. సో అందుకనేసి 3 rooms తీసుకుంటూ వచ్చాము, పిల్లలతో ఇబ్బంది అవ్వకూడదని చెప్పేసి. లేదంటే మ్యాక్సిమం 2 roomsలో అడ్జస్ట్ అయిపోయి పడుకునేయచ్చు. కానీ పిల్లలందరూ ఉన్నారు కాబట్టి పడుకోబెట్టుకోవడానికి ఇబ్బంది అవ్వకుండా 3 rooms తీసుకున్నాము ఎక్కడికి వెళ్ళినా మేము. సో మన ఫుడ్ కూడా అంటే మేము కంప్లీట్ వెజిటేరియన్స్. సో మనకి మీల్స్ ఎక్కడైనా మీకు పర్ హెడ్ 100 ఉంటుంది కదా. సో మీల్స్ మేము నార్మల్ మీల్స్ తీసుకున్నాము, ఎందుకంటే ట్రావెలింగ్ కదా. సో టిఫిన్స్ కూడా నార్మల్ ఇడ్లీ దోశ ఇలాంటివే తీసుకున్నాము. సో అంత ఎక్కువ బడ్జెట్ కూడా అవ్వలేదు, ఫుడ్ కూడా మినిమల్గా వెళ్ళిపోయిందనమాట. నార్మల్ కాస్టే ఉన్నాయి అక్కడ. ఎక్కడ చూసినా అంత ఓవర్ ఎక్స్పెన్సివ్గా అయితే ఎక్కడ మాకు అనిపించలేదు. సో ఎందుకంటే ట్రావెలింగ్ కాబట్టి మనం ఫుడ్ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ఏదంటే అది తిన్నామంటే మనము స్టమక్ అప్సెట్ అయిపోయి చాలా ఇబ్బంది పడతాము. మేము వెళ్ళింది 1 day ట్రిప్ కాదు కదా, 1 week ట్రిప్. సో అందుకనేసి ఫుడ్ విషయంలో మనం చాలా కేర్ఫుల్గానే ఉన్నాము. అంటే ఆయిలీ ఫుడ్ అలా ఏం తీసుకోకుండా నార్మల్ ఫుడ్డే తీసుకుంటూ మాకు ఏ ఇబ్బంది లేకుండా ట్రిప్ జరిగిపోయిందనమాట. సో మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఫ్యామిలీతో టెంపో ట్రావెల్ ఈజ్ ద బెస్ట్ అండి. అంటే ఇటు రాయలసీమ సైడ్ ఉండే వాళ్ళకి, అక్కడ ఉండే వాళ్ళకైతే కొంచెం గోదావరి అటు సైడ్ ఉండే వాళ్ళకైతే ఆ ప్లేసెస్ అన్నీ కొంచెం దగ్గరగానే ఉంటాయి. ఫస్ట్ యాక్చువల్గా మేము త్రూ ట్రైన్ వెళ్ళాలనుకున్నాము, కానీ చాలా ఇబ్బంది పడతారండి ట్రైన్లో. అంటే ప్లేసెస్ మారుతూ వెళ్ళాలి, లగేజ్ ఉంటుంది, పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. సో ట్రైన్ జర్నీ అయితే ఇన్ని రోజులు ట్రావెలింగ్కి బెస్ట్ అని అయితే చెప్పము మేము. ఖచ్చితంగా వెహికల్ ఉంటేనే హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు అనమాట. సో వెహికల్ ఉండడం వల్లనే మేము ఇన్ని కవర్ చేయగలిగాము. దట్టు మనం కూడా కొంచెం స్పీడ్గా ఉండాలి, నిదానంగా ఉన్నామంటే అన్నీ కవర్ చేయలేము కూడా.
మేము మాతో వచ్చిన డ్రైవర్ కూడా మాకు బాగా సపోర్ట్ చేయడము, ఆయన బాగా యాక్టివ్గా ఉండి మమ్మల్ని అన్ని ప్లేసెస్ తిప్పడం వల్లనే ఇన్ని కవర్ చేయగలిగాము. సో మనం చూస్ చేసుకునే డ్రైవర్ కూడా మనకి కొంచెం ఏమంటారు కోఆపరేటివ్గా ఉండాలి. లేకపోతే కనుక అన్ని కవర్ చేయడం కూడా కష్టము. ఎందుకంటే వాళ్ళే కదా డ్రైవింగ్ చేసేది. వాళ్ళు కరెక్ట్ టైంకి మనల్ని అన్ని ప్లేసెస్లో పెట్టగలిగితేనే మనం వెళ్ళగలుగుతాము, లేదంటే మనం వెళ్ళలేం కదా. సో అదనమాట సంగతి. మొత్తం మేము వెళ్ళింది 19 ప్లేసెస్. ఈచ్ పర్సన్ బడ్జెట్ వచ్చేసి 8,500 అయ్యింది. 8,500 కూడా విత్ ఫుడ్ అండి. విత్ ఫుడ్తో కలిపి మాకు 8,500 అయ్యింది. మేము వెళ్ళింది అయితే టెంపో ట్రావెల్. మొత్తం కరెక్ట్గా 6 days ట్రిప్ అండి. యాక్చువల్గా ఇంకో 1 day కూడా వెళ్ళాల్సింది. ఇంకా మేము వచ్చేసాము. కనుమ పండుగ రోజుకంతా మేము ఇంటికి వచ్చేసాము. అదనమాట సంగతి. సో మీరు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది చాలా చాలా ఇన్ఫర్మేషన్ వీడియో. ఎవరైనా ట్రావెలింగ్ వెళ్ళాలి, ఫ్యామిలీతో వెళ్ళాలి, మిడిల్ క్లాస్ వాళ్ళ బడ్జెట్లో వెళ్ళాలి అంటే ఇది చాలా బెస్ట్ అండి. సో వీడియో మాత్రం మిస్ అవ్వకండి. మాకు ప్రతి చోట చెప్పాను కదా, ఫుడ్కి మాత్రం మీడియంగానే అయ్యింది. ఎక్కువ ఫుడ్కి అయితే ఎక్కువ ఏం అవ్వలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే రూమ్స్ కూడా మేము హై కాస్ట్ రూమ్స్ ఏవి తీసుకోలేదు. 1,500 బడ్జెట్ అంతే. ఆ 1,500 మించి మేము ఎక్కడ రూమ్స్కి పెట్టలేదు. మేము 1,500లోనే వెళ్ళాము. 1,500 రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, చాలా బాగుంది. సో మీరు మాత్రం మిస్ అవ్వకండి. నా వీడియోస్, నా అరకు వీడియోస్ కానీ మొత్తం నా ట్రావెల్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. మీరు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ మేము వెళ్ళాము అనేది మీకు కావాలంటే మీరు వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. 1 by 1 అన్నీ ఉన్నాయి. నేను ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తాను నా ట్రావెల్ది. మీరు తప్పకుండా వాచ్ చేయండి. మీకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడెక్కడ వెళ్ళాము ఏంటి అనేది, ఏమేమి చూసాము అనేది కూడా. అక్కడి పురాణాలు కూడా నేను కొన్ని చెప్పాను. నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇది చాలా ఇన్ఫర్మేషన్ వీడియో. ఇంకా మేము శైవ క్షేత్రాలు కూడా 5 శైవ క్షేత్రాలు వెళ్ళాము. అదే పంచారామాలు అంటారు కదా, 5 పంచారామాలు కూడా వెళ్ళామన్నమాట. అన్ని ప్లేసెస్ ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ అండి. మీరు ఫ్యామిలీతో వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఈ బడ్జెట్లో ఖచ్చితంగా ఈజీగా హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు. మేమేం రిచ్ కాదు, మేము కూడా మిడిల్ క్లాసే. సో మాకు ఈ బడ్జెట్ చాలా బెస్ట్ అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది ఇలా ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి. మేము మొత్తం ఇది చూసుకుంటే మీకు, మీరు అటు సైడ్ వెళ్ళాలనుకున్న ప్లేసెస్ అన్నీ మేము ఆల్మోస్ట్ కవర్ చేసాము. ఇంకా 2-3 ప్లేసెస్ మిస్ అయ్యాయి. బట్ ఈజీగా ఎప్పుడైనా మాకు మళ్ళీ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా వెళ్తాము. ఓకేనా? అంతే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతే ఈ వీడియో. బాయ్.